నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు వరుసగా పోరాటం అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, సో ప్రధానంగా ఈ అంశాలపైనే నిరుద్యోగులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇవన్నీ మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంది, మాకు ఇంతవరకు నోటిఫికేషన్స్ కావచ్చు ఇవన్నీ మేము వేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి సో నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయితే నిరుద్యోగులు నిర్వహించుకున్నారు. సో దీనికి సంబంధించి ముందస్తు అరెస్టులు అయితే పోలీసులు చేసిన పరిస్థితి. సో ఓయూ కావచ్చు, ఇట్లా ప్రతి చుట్టుపక్కల స్టడీ సర్కిళ్లలో అన్ని ఏరియాలలో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం నిన్న చూసినాం. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఓయూ స్టూడెంట్ లీడర్ కౌశిక్ అయితే ఉన్నాడు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. సో ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవ్వొస్తా ఉన్నాయి. సో మరి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై ప్రతి క్షణం పోరాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లా అనిపిస్తుంది అన్న? కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా తయారైందన్న. ఎందుకని అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏదైతే కేసీఆర్ గారి ఉద్యోగం ఓడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల గురించే చేస్తానని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే నిరుద్యోగులపై దాడి చేయడం స్టార్ట్ చేసిందన్న. ఇదే రేవంత్ రెడ్డి గారు జియో 46 గురించి ఇదే మంత్రులు అనేక విషయాల్లో మాట్లాడారన్న. అదే జియో 46 గురించి ఏమైందన్న? అదే జియో 46 మీద మంత్రి సంఘం ఉపసంఘం కమిటీ చేశారన్న. 2.5 సంవత్సరాల వరకు ఉపసంఘ కమిటీ రిపోర్ట్ ఇదా అన్న? మిగిలిన అంశాల మీద అయితే రిపోర్ట్లు అయితే తయారైతే అంటే ఛాయ్ సమోసాల కోసం మంత్రివర్గ ఉపసంఘం వేశారా? మరి అది ఎప్పటికి ఇచ్చిద్ది? ఓ 10 ఏళ్ళకి ఇచ్చిద్దా? 20 ఏళ్ళకి ఇచ్చిద్దా? సరే, దాని అంశాన్ని పక్కన పెడదాం. ఇంతకంటే 100 రెట్లు ప్రమాదకరమైన జీవోని తీసుకొచ్చినావు కదా నువ్వు. ఏది? జీవో నెంబర్ 29. ఇప్పుడు ఏదైనా సహజంగా ఒక 100 ఉద్యోగాలు ఖాళీ ఉంటే దాన్ని 55x తో క్యాలిక్యులేట్ చేస్తారన్న. అంటే దానికి సంబంధించి ఇంటూ 100 వేసుకుంటే 5,500 మంది ఉద్యోగాలకే వస్తారు. అయితే ఇప్పుడు ఈ జియో నెంబర్ 29 వల్ల ఏంటంటే షార్ట్ ఫాల్ విధానం అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ BCA కేటగిరీకి ఒక 700 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి అన్న. దాంట్లో 200 మందికే క్వాలిఫై అయ్యారు. మిగిలిన 400 మంది ఏమవుతారంటే అది నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అది ఉండదు. అది వేరే వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఏదైతే ఓపెన్ కేటగిరీని తీసేసి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ అనే అంశాలను తీసేసి దీనివల్ల ఏదైతే వాళ్ళు అనుకున్న వర్గాలకే ఉపయోగం చేయాలని, ఏది డైరెక్ట్గా చెప్తున్నా ఉన్నత వర్గాలకే దాన్ని చేయాలని చూస్తుండు. ఆ 10% ఏదో దాన్ని పెంచి వాళ్ళకి లాభం చేయాలని దుర్మార్గమైన ఆలోచన చేసింది నువ్వు కదా. రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థను తీసుకొచ్చింది నువ్వు కదా. దీని మీద అనేక అభ్యర్థనలు ఉన్నాయి, దీని మీద అనేక సమస్యలు ఉన్నాయి. మేము చెప్తామంటే నువ్వు వినవా? కనీసంగా ఇదే అనేక సమస్యల మీద ఇదే నీ ప్రజాపూలే భవన్కి 100 సార్లు వచ్చారు. నిరుద్యోగులను ఎలా ట్రీట్ చేసి నువ్వు? కుక్కల కంటే దారుణంగా ట్రీట్ చేసినావు. ఇదే కోదండరామరెడ్డి గారు ఇదే వీళ్ళంతా నిరుద్యోగుల పక్షాన తిరిగి ఏం చెప్పారు? ఆ రోజు కాంగ్రెస్కి ఓటేయండి ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఈ రోజు ఏం చేశారు? మేము ఇంటికి పోతుంటే నువ్వు నాకు ఓటేసినవా? నువ్వు నన్ను గెలిపించినవా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు వచ్చి అనే పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయ ఆకాంక్షల కోసం నిరుద్యోగులు వాడుకున్నారు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నత స్థితి ఉచ్చ స్థానాల కోసం విద్యార్థులు వాడుకున్నారు, నిరుద్యోగులను వాడుకున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి కదా. బల్మూరి వెంకట గారికి ఒక ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి గారికి ఒక ఉద్యోగం వచ్చింది, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఇక నిరుద్యోగుల సమస్యలు అవసరం లేదు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండో, నేను 65,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్తుండో. అదే అన్న, అదే క్వశ్చన్ అసెంబ్లీలో అడిగితే మేము 16,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్తుండో. మరి ఏది కేటగిరీ, ఏది సర్టిఫైడ్? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను ఉద్యోగం ఇచ్చి వాళ్ళు గత గవర్నమెంట్లో ఉద్యోగాలు వేస్తే దానికి పత్రాలు నేను ఇచ్చినా అంటున్నావు కదా. మరి కేసీఆర్ గవర్నమెంట్లో 1,00,000 కోట్లు 8 లక్షల కోట్లు అప్పులు చేసినావు, మిత్తులు నువ్వే కడుతున్నావు కదా. మరి అది నువ్వు తీసుకో. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎత్తే నేను భర్తీ చేసింది నువ్వే అన్నావు కదా. మరి ఆయన 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు, ఆ మిత్తులు నువ్వే కడుతున్నావు కదా, నువ్వు తీసుకోవాలిగా. అంటే ఏంటంటే క్రెడిట్ వస్తే నేను తీసుకుంటా, లాభం వస్తే నేను తీసుకుంటా, నష్టం జరిగితే నాది కాదు ప్రతిపక్షాలది, నేను నెట్టేస్తా. ఇది ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం మాట్లాడుతున్నారో విద్యార్థులు వింటున్నారు, వీళ్ళంతా PhD స్కాలర్స్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఏదైనా ఒక పథకాన్ని రూపొందించినప్పుడు, సరే ఒక ఉద్యోగాలు నియమించినప్పుడు నియామక పత్రాల కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టిన ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? రేషన్ కార్డులకు కూడా తీసుకొచ్చి ఇది ఇచ్చిండు అన్న. అంటే నేనేం చెప్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఫోకస్డ్గా దీని మీద ఉందంటే పబ్లిసిటీ, దాన్ని చేసుకోవటం విధానంలో మేమేదో అద్భుతాలు సృష్టించను, మేమేదో క్రియేట్ చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంది తప్ప నిరుద్యోగుల పట్ల ప్రేమ లేదు. నేను అదే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఇదే నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో లేచి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు
పెట్టించేటప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరు ఏం పట్టారు, కోచింగ్ సెంటర్లు నా దగ్గరకు వస్తున్నాయి, దీన్ని వాయిదా వేయండి, వాయిదా వేస్తే మాకు కొద్దిగా ఉపయోగం జరిగిద్దని చెప్తే రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చారంటే ఆ రోజు ఎమోషనల్గా, కోచింగ్ సెంటర్లకి పేదవాడి ₹1 కూడా పోనివ్వను, నేను ఉక్కు పాదం మోపుతా అండు. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. మరి 2 సంవత్సరాల తర్వాత ఏమైంది అంటే నిరుద్యోగులే నోటిఫికేషన్ వేయొద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అవునా, ఎందుకు చేయొద్దు అంటున్నారంటే మీరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని చేయొద్దు అంటున్నారు. అది అసలు న్యాయమైన విధానమేనా? ఏ కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా ఏ నిరుద్యోగులు ఏ నిరుద్యోగ సంఘ నాయకులు చెప్పారో చెప్పనన్నా. ఇదంతా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన నాయకులు ధర్నాలు చేసి మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ ఉద్యోగాలు వద్దని చెప్పిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, ఎవరు వద్దన్నారు వాళ్ళ మీద కొట్లాడదాం. సరే మేము నిరుద్యోగులకు వస్తాం, మా అభ్యర్థనలు విను. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే అన్న, ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును లేకపోతే ఆ కోకోపేటలో 100 ఎకరాల భూమిని అడగట్లా. మేము అడిగేది ఏంటంటే ఒక ఎగ్జామ్ బెటర్ ఆయన, ఆ ఎగ్జామ్ పెడితే మేము కష్టపడి చదివి క్వాలిఫై అయ్యి మేము ఉద్యోగం చేస్తామని చెప్తున్నాం. అది తప్ప ఇప్పుడు నిజమైన నిరుద్యోగులు ఎవరు రోడ్ల మీదకి రావట్లేదు, వీళ్ళంతా కేవలం పార్టీలు ప్రేరేపిస్తేనే రోడ్ల మీదకి వస్తున్నారు. నిజమైన నిరుద్యోగులు అందరూ చదువుకుంటున్నారు, వీళ్ళంతా అసలు నిరుద్యోగులే కాదని చెప్పేసి చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం? చిక్కడపల్లి లైబ్రరీకి ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చారు, చెంచల్గూడ జైలు పోయినప్పుడు వచ్చారు. మరి ఇదే రాహుల్ గాంధీ గారు ఎంత ఇచ్చారు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? మీరు అంటున్నారు కదా పచ్చ కామర్లు వచ్చిన వాడికి ప్రపంచం పచ్చగే కనపడుతుందని, మీరు అప్పుడు పచ్చగా కనపడిందా మీకు? మరి ఇదే గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం అట్లే చెప్పింది. వాళ్ళని కూడా నిరుద్యోగులు తొక్కితే ఏడగబోయి పడ్డారో మీకు తెలుసు. మళ్ళీ మీరు కూడా అదే పిచ్చి ఊహల్లో ఉండి మేము అతీతం, ఏది రాజ్యం అతీతం అని మీరు ఊహించుకుంటే నిరుద్యోగులు కూడా దాని మీద ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారు. నేను ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విషయంలో నేను ఎందుకని ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే ఆయన వైఖరి, ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఒక డివిజన్ సింగిల్ బెంచ్ తీర్పిచ్చిందన్న. తీర్పిచ్చిన తర్వాత దాన్ని ప్రెస్టేజియస్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు, ఇది నాకు ఎదురు దెబ్బ తగలబోతుంది అని చెప్పేసి చెప్తే దాన్ని సింగిల్ డివిజన్ బెంచ్ పోయింది. సింగిల్ బెంచ్ నుంచి 15 నుంచి 16 మంది లాయర్లు పెట్టి వాదించండు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో. జీవో 46 మీద ఎందుకు చేయట్లా? అట్లా జీవో 29 మీద కూడా నీకు అదే చిత్తశుద్ధి చూపించాలి కదా. ఇప్పుడు డిఎస్సి మీద కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అదే న్యాయ వ్యవస్థని అదే ఇన్వాల్వ్మెంట్ చేసి టీఎస్పీఎస్సీ అన్నిటి ప్రక్షాళన చేయాలి. మరి వాటి విషయాల్లో ఎందుకు చూపిట్లా? అంటే రాజకీయంగా వాళ్ళ ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేక దిశ వస్తుందో అప్పుడు దాన్ని డిజాల్వ్ చేయడానికి కొత్త నాటకం. నేను అడుగుతున్నా, ఓయూ వేదకు వచ్చిందన్న సర్పంచ్ ఎలక్షన్ ముందు కూడా ఏం చెప్పిండు, అది కూడా మీరు విద్యార్థులు రాజకీయాల్లోకి రావద్దు, రాజకీయాల్లో పాల్గొనొద్దు, మేము ఉద్యోగాలు వేస్తున్నాం, మీ భవిష్యత్తును మీరు కాపాడుకున్నాను. ఎన్ని ఏళ్ళు అయిపోయినాయి సర్పంచ్ ఎన్నికలు, ఎన్ని నెలలు అయినాయి? అంటే నీకేంటంటే ఆయనకి ఎటు తిరిగి రాజకీయమే ప్రధాన ఎజెండా, రాజకీయం కోసం అది చేయటం అంతే తప్ప నిరుద్యోగుల మీద ప్రేమ లేదు. ఇదే డిఎస్సి మీద అనేక సమస్యలు ఉన్నాయి, ఎందుకు పరిష్కరించట్లా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎవడైనా దీని మీద మాట్లాడితే ఒక పార్టీకి అంటగట్టి ప్రివెంటివ్ అరెస్టులు చేసి దాడులు చేసి చేద్దాం అన్న. 130, 140 మార్కులు వచ్చి విద్యార్థులు గత ప్రభుత్వంలో రోడ్డు మీద పడి ఏడ్చి, అన్నా నేను 130 వచ్చినాయి అన్నా, నాకు ఉద్యోగం రాలేదన్నా, నా పరిస్థితి ఏంటో చెప్తే, మా జీవితాలు ఏంటో చెప్తే అర్థం కావట్లేదన్నా, అంధకారం వైపు పోతున్నామన్నా అని చెప్పేసి రోడ్డు మీద పడి ఏడుస్తుంటే అట్లాంటి జీవితాలకు భరోసా ఇవ్వాల్సింది నువ్వు కాదా అన్న ముఖ్యమంత్రిగా? నువ్వు చెప్పినవు కదా, నిన్ను చూసుకునే కదా వాళ్ళు వీధి తిరిగి నిన్ను అధికారానికి ఎక్కించింది. బస్సు యాత్ర చేసిరు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే కాంగ్రెస్ ఇంకా ఎమ్మెల్యేలన్నా పోటీ చేసే అభ్యర్థులన్నా పడుకున్నారేమో కానీ నిరుద్యోగులు హైదరాబాద్లో 3 నెలలు 4 నెలలు లేకుండా ప్రత్యేకంగా వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ లెక్క దాన్ని చేశారన్న. అట్లాంటి వ్యవహారం చేసినప్పుడు వాళ్ళ పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉండాలన్నా? నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, గతంలో ఆ ప్రభుత్వంలో నిరుద్యోగుల్ని హమాలీ పనికి బొమ్మన్నారు, లంజోడకలని కొట్టి తిట్టిరన్న. అప్పుడు ఏమన్నా నువ్వు నిరుద్యోగుల పట్ల ప్రేమ? ఇదే ఉస్మానియా వేదికగా ఇదే అశోక్ నగర్లో దాడులు చేయలేదన్నా? కొట్టలేదా? లంజోడకులని తిట్టలేదా? నీ ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తీరే ఉందన్న, మార్పే ఉంది. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉద్యోగాలు రాక తెలంగాణ విద్యార్థులు ఏదైతే డ్రగ్స్కి మందుకి బానిసయ్యే పరిస్థితులకు వచ్చారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీ మీద లేదా? తెలంగాణ యువత అన్యాయం అయిపోతుంటే వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత నీకు లేదా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్ చాలా ఉన్నాయి. హాస్టల్లో సరిగా మధ్యాహ్న భోజనం సరిగా లేని విషయాలు. సో ఏంటి మరి వీటి విషయంలో ఏం చెప్తారు మరి? అన్నా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గాంధీ కుటుంబం మీద ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల మీద లేదు. ఎందుకని అంటున్నంటే మీరు ఇనే ఉంటారు స్పీచ్, గాంధీ కుటుంబానికి అవసరమైతే
తలా ఒక 10 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇవ్వచ్చు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. అదే తలా చేసుకుని ఆ 8000 కోట్లు రాదు, ఇంకా 2000 కోట్లు నీకు మిగులుతాయి ఇక. అంటే నిరుద్యోగుల్ని కూడా వాడుకోవాలని, అదే విద్యార్థులను వాడుకోవాలని. ఇప్పుడు అనేక యూనివర్సిటీల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో కోర్సుల ఫీజులు లక్షలు ఉండి విద్యార్థులు కట్టలేక వేరే యూనివర్సిటీలో సీట్లు వచ్చి పోలేని పరిస్థితి ఉన్నా నేను అడుగుతున్నా, ఒకవేళ తర్వాత ఆ యూనివర్సిటీలకి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది, ఆ యూనివర్సిటీ బాగానే ఉంటుంది, ఆ కాలేజీలు బాగానే ఉంటుంది, సీటు కోల్పోయిన విద్యార్థికి ఎవరు న్యాయం చేస్తారన్న? ఉద్యోగాలు ఉన్నాయి, ఓటీఆర్లు ఓటీఆర్ పెట్టినప్పుడు మరి దానికి పెట్టుకోవాలి, దానికి నష్టపోతే ఎవడు భరిస్తారన్న? ఒక రాష్ట్ర ప్రభుత్వంగా నువ్వు ఉండి గెజిట్ ఇవ్వాలి కదా. సరే నీకు అప్పులు ఉన్నాయి, గెజిట్ ఇచ్చి నేను కడతా, నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా, మీరు ఎందుకు ఇవ్వట్లేదని ఎందుకు అనట్లేదన్న? ఇప్పుడు కాలేజీల్లో కొంతమంది జాయిన్ అవుతున్నారన్న. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు, నిజాం కాలేజీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకేంటి 15,000 20,000 కట్టి జాయిన్ అవ్వాలని చెప్తున్నారు. ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రైవేట్ కార్పొరేట్ ఏజెంట్ విశ్వవిద్యాలయాల వ్యవహరిస్తున్నారా? సర్టిఫికేట్లు ఇవ్వాలంటే 20,000 1,00,000 రూపాయలు, ఇది ఏంటన్నా? ఇదేమని నేను అడుగుతున్న ప్రాథమిక క్వశ్చన్ ఏంటంటే, సెట్ కండక్ట్ చేసింది నువ్వు, సెట్లో క్వాలిఫై చేసింది నువ్వు, సెట్కి స్కాలర్షిప్ ఇచ్చేది నువ్వు. ఒకవేళ సెట్ క్వాలిఫై కాకుండా ఈ విశ్వవిద్యాలయాల్లో నన్ను అడుగు పెట్టనిస్తారా? నా పాత్ర లేదు అక్కడ. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమైన, ఎవరు? ఈ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మీరిద్దరు తేల్చుకోవాలి, కానీ నా మీద ఎందుకు పెడుతున్నారు అంటున్నా. ఇప్పుడు మీరు అడగవచ్చు, చాలా మంది ఏమంటారంటే నీ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే యూజీసీకి పోవచ్చు, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి. ఏడ పని చేస్తానే, పని చేసి సత్తే కాడ. ఇప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ కంట్రోల్లో 100 కంప్లైంట్లు ఇచ్చిన, 100 ఇచ్చిన, ఒక్కదానికి రిప్లై రాలా. ఒక్కదానికి యూజీసీకి పంపిస్తే 10 ఒకటి అవుతుంది, 10 ఒకటి అవుతుంది. ఇప్పుడు 10 రోజుల్లో అవసరం ఉందనుకన్నా యూజీసీ కంప్లైంట్ పోయి 30 రోజుల్లో రిప్లై ఇచ్చింది. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ పోతే 30 రోజుల్లో ఇచ్చింది. అంటే నీకు 2 నెలలు 3 నెలలు అంటే ఆ టైంలో ఎవడేం చేస్తారన్నా? ఇప్పుడు అత్యవసరం ఉంటుంది, వాడి పరిస్థితి ఏంటో అంటున్నా నేను. ఇంకోటి కూడా అడుగుతున్నా, ఒక సర్టిఫికేట్ నుంచుకో, మెమోనో లేకపోతే ఏదో ఒకటి ఉంచుకొని, ఏదైతే విద్యార్థులకు అవసరం ఉన్న టీసీ లాంటివి అట్లాంటివి ఇచ్చినవి అనుకున్నా, ఫీజు కట్టినప్పుడు ఒకవేళ ఫీజు పడ్డప్పుడో తీసుకున్నప్పుడో ఇవ్వచ్చు కదా. ఆ వెసులుబాటు అయితే ఉంది కానీ నీ దగ్గర. ఏదన్నా అంటే ఫీజులు లేవు, యూనివర్సిటీలు నడిపించడం కష్టం అవుతుందంటే, యూనివర్సిటీలు నడిపించే బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కదా, విద్యాశాఖ మంత్రిది కదా. నీ పరిస్థితి, నీకు పరిపాలన చేతగాక విద్యార్థుల మీద దాన్ని నెట్టేసి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు కావాలంటే, గాంధీ కుటుంబం మీద నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని విజేత ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కదా, వాళ్ళ మీద ప్రేమ ఉండాలి కదా. ఈ ప్రేమ లేని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నిరుద్యోగులు విద్యార్థులు తరిమి కొడతారన్న. ఆ బాధ్యత అయితే మేము తీసుకుంటాం ఖచ్చితంగా. ఎన్ని కేసులు పడ్డా, ఎన్ని నష్టాలు జరిగినా, ఇప్పుడు కేసీఆర్ గారి కంటే గొప్ప వ్యక్తి అయితే కాదు కదా, అట్లాంటి వ్యక్తి మీద పోరాటం చేసినాం, ఈయన మీద కూడా కూల్చేస్తున్నాం, దాన్ని పెద్ద విషయం ఏం కదన్న.